నమస్తే వెల్కమ్ టు హలో టీవీ. ఏపీ రాజకీయాల్లో రఘురామ కృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. వైసీపీ హయాంలో సీఎం జగన్ కు తను చుక్కలు చూపించారు. రఘురామ కృష్ణంరాజు ప్రెస్ మీట్ పెట్టినా కూడా మీడియాకు సోషల్ మీడియాకు సంచలనమే. అలాంటి రఘురామ ఈ ఏడాది ఎన్నికలకు ముందు అసలు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న సందిగ్ధ స్థితిలో చివరకు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆయనకు ముందు ఆయన సిట్టింగ్ స్థానమైన నర్సాపురం ఎంపీ సీటు అనుకున్నారు. అది రాలేదు. తర్వాత అది కష్టం మీద ఉండి ఎమ్మెల్యే సీటు ఇవ్వగా కూటమి ప్రభంజనంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. జగన్ పై చేసిన పోరాటానికి రఘురామ క్షత్రియుల కోటాలో మంత్రి పదవి రాశించారు. అది కూడా రాలేదు. కాస్త అలిగారు. బాబుపై ఏవేవో మాటలు ఉన్నారు. ఆ తర్వాత జగన్ ను ఆడుకునేందుకు స్పీకర్ పదవి ఇస్తారని అందరూ భావించారు. అయితే వైసీపీ మినిమం సీట్లు లేక ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో ఆయన స్పీకర్ పదవి తీసుకోలేదు. మామూలుగా ఈ పదవి జనసేనకు ఇవ్వాలి. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో రఘురామకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు పవన్ కూడా అంగీకారం తెలిపారు. రఘురామ పడిన కష్టానికి డిప్యూటీ స్పీకర్ పదవి పెద్దది కాదు, కానీ ప్రోటోకాల్ ఉంటుంది. రఘురామను డిప్యూటీ స్పీకర్ గా నియమించడం కూడా జగన్ కు ఎప్పుడైనా ఇబ్బందే. ఆయన ఏదో ఒక టైంలో స్పీకర్ స్థానంలో కూర్చుంటే జగన్ ఆయనను అధ్యక్ష అని పిలవాల్సి ఉంటుంది. ఇవన్నీ పవన్ చంద్రబాబు ఆలోచన చేసే జనసేనకు ఈ పదవి వదులుకొని మరి రఘురామకు ఇప్పించిందంటున్నారు. ఇక రఘురామ తనపై దాడి చేసిన వారిని పోలీస్ అధికారుల్ని ఎప్పుడు అరెస్టు చేస్తారని ఓవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అసెంబ్లీలో కూడా అదే క్వశ్చన్ వేశారు. ఆయన ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి టైంలో రాజ్యాంగబద్ధమైన పదవి, అందులో కాస్త అందరినీ శాసించే పదవి వస్తే ఆయన ఆగుతారా? ఇప్పుడు రఘురామ కొత్త ఆట ఎలా ఉంటుందో చూడాలి మరి.